నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు నిన్న మొన్న నుండి కూడా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దీనివల్ల వాయవ్యం అనేది బాగా బలపడినట్టుగా తెలుస్తుంది. అల్పపీడనం కూడా రాబోతుంది. అత్యంత భారీ వర్షాలు కూడా మన తెలంగాణలో పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి వాతావరణ శాఖ హెచ్చరించడం వల్ల కూడా పిల్లలకి స్కూల్స్ కూడా హాఫ్ డే స్కూల్సే పెడుతున్నారు. ఓన్లీ హైదరాబాద్లో, అదర్ డిస్ట్రిక్ట్స్లలో మాత్రం ఖచ్చితంగా ఒక 3 to 5 days హాలిడేస్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది వాతావరణ శాఖ. సో మరి ఈ స్కూల్ అంటే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎక్కువగా కూడా ఇప్పుడు మనకు భారీగా కురుస్తున్న రేపు కోస్తా జిల్లాలోని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీఎస్డిఎంఏ పేర్కొంది. అంటే దీని నుంచి అటు తెలంగాణలోని భద్రాద్రి, భూపాల్పల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, అలాగే ములుగు, సంగారెడ్డి, వికేబీ, వికారాబాద్, యాదాద్రి జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇచ్చే సూచనలు ఏంటంటే ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళొద్దు. అలాగే హైదరాబాద్ అంతా కూడా వర్షం రావడం స్టార్ట్ అయిపోయింది అని అంటే మొత్తం జలసంద్రంతో మునిగిపోతుంది. మనం పడవలు వేసుకొని వెళ్ళినా కానీ ఎక్కడ మునుగుతామో ఎక్కడ తేలుతామో అనేది అయితే తెలీదు. ట్రాఫిక్లో చాలా చిక్కుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో అంటే మీకు ఇది లేకపోతే ఇంకా మాకు గడవదు అనుకునే టైంలో మాత్రమే మీరు బయటికి వెళ్ళి సేఫ్గా రావడానికి ప్రయత్నించండి. సో వీళ్ళు ఇస్తున్న వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు ఏవైతే జారీ చేస్తున్నారో అదంతా కూడా మన మంచి కోసమే. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించి అందరూ కూడా సేఫ్గా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము కూడా మా వీటీవీ తరఫున కోరుకుంటున్నాము. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.